కేరళలో ఎక్కడ చూసినా కూడా ఈ లాటరీ షాపులు మనకు అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఊళ్ళో 10 నుంచి 15 వరకు ఈ ఆథరైజ్డ్ లాటరీ షాపులన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. లాటరీ బిజినెస్ అంతా కూడా కేరళ సర్కార్ ఆధ్వర్యంలోనే, అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ లాటరీస్ ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుంది. ఈ టికెట్లు అమ్మే ఏజెంట్లంతా కూడా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకున్న ఏజెంట్లు అయి ఉంటారు. కేరళ స్టేట్లో ఈ లాటరీ బిజినెస్ ద్వారా ఏడాదికి 15,000 కోట్ల బిజినెస్ టర్నోవర్ జరుగుతుందంట. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి వచ్చే లాభం అంతా కూడా ప్రభుత్వానికి వస్తే ఆ డబ్బుని ఈ కమిషన్ల ఏజెంట్లు కానీ ఎవరైతే లాటరీ టికెట్లు కొన్నారో అందులో ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళకి ఇచ్చేగా మిగిలిన డబ్బు అంతా కూడా ప్రభుత్వ పథకాలకి వినియోగిస్తారనమాట. బేసిక్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఏళ్ల క్రితమే బ్యాన్ చేశారు. ఇది ఒక విధంగా జోదం లాంటిది. ఎంత వ్యసనం అంటే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో నిత్యావసర సరుకులు అంటే ఇంట్లో బియ్యం అయిపోయినాయి అని సరుకులు కొనడానికి మార్కెట్కి వచ్చిన వాళ్ళు కూడా బియ్యం కొనటం మానేసి ఈ లాటరీ టికెట్లు కొంటారంట. ఓకే, లాటరీ టికెట్లు కొంటే అందులో ఏమన్నా మనకి లక్కీగా ప్రైజ్ మనీ వస్తే మన జీవితం మారిపోతుంది కదా అన్న ఆశతో. ఎందుకంటే ప్రతిరోజు ఈ లాటరీ ఎలా తీస్తారు అంటే తిరువనంతపురంలో ఉన్న గోర్కీ భవన్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ లాటరీ తీస్తారంట. అంటే ఎవరు లక్కీ ప్రైజ్ విన్నర్స్ అనేది చెప్పడం కోసం. అలా అంతా కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తీస్తారంటే అలాంటి దాపరికాలు మోసాలు లేకుండా ఇందులో న్యాయమూర్తులు ఉంటారంట, హైయర్ అఫీషియల్స్ ఉంటారంట. వాళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా లాటరీ అనేది తీస్తారంట. ఈ లాటరీ ద్వారా ఈ చిన్న టికెట్ అంటే ఒకటో టికెట్ 100 రూపాయలు పెట్టి కొన్నవాళ్ళు కూడా కొన్ని కోట్ల రూపాయల ఈ ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే జీవితం అంతా టికెట్లు కొంటూనే ఉంటారంట. ప్రతిరోజు వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతిరోజు జేబులో ఒక 100 రూపాయలు ఉంటూ పోయి ఒక లాటరీ టికెట్ కొనటం, జేబులో పెట్టుకుంటాం. ఎవరి పర్సులో చూసినా, ఎవరి జేబులో చూసినా, ఎవరి ఇంట్లో చూసినా లాటరీ టికెట్లు ఉంటాయంట. జీవితం అంతా కూడా అలా లాటరీ టికెట్లు కొని 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 ఒక్కసారి కూడా లాటరీ తగలని వాళ్ళు ఎంతోమంది ఉంటారంట. అయినా కూడా ప్రతిరోజు ఈ పేపర్లలో వాటిల్లో వీటిలో పలానా వాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయల లాటరీ వచ్చిందని, అన్ని కోట్లు వచ్చిందని చూసి రేపు అదృష్టం బాగుండి మనకు కూడా ఈ లాటరీ వస్తుందేమోనన్న ఆశతో ఎంతమంది లాటరీ షాపుల ముందు వస్తున్నారో చూడండి. కూరగాయల షాపుల ముందు, నిత్యావసర సరుకులు అమ్మే షాపుల ముందు కూడా ఎంతమంది జనం లేరు. ఈ లాటరీ షాపుల ముందు ఎప్పుడు చూసినా జనాలతో బిజీగానే ఉంటూ ఉన్నారనమాట. చిన్న పల్లెటూళ్ళల్లో కూడా ఈ షాపులు, అంటే అది కూడా గవర్నమెంట్ అనుమతి పొందిన ఏజెంట్లే, ఇల్లీగల్ బిజినెస్ ఉండదు. తప్పుడుగా ఫేక్గా లాటరీ టికెట్లు ప్రింట్ చేసి అమ్మటానికి కూడా ఉండదు. ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లోనే వీటిని ప్రింట్ చేస్తారు. ఈ లాటరీ టికెట్ల మీద ప్రభుత్వం హాల్ మార్క్ కానీ ఈ సెక్యూరిటీ QR కోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంత కంప్లీట్ ప్రభుత్వ ఆధారంలో నడుస్తుంది. కానీ ఇది జోదం, దీని జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు.